గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల వేడు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజీవన్. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్. ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూశాం. రాజ్యాంగం ద్వారా నిమ్న వర్గాలకి ఎన్ని సౌకర్యాలు, ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి కుట్రలు పీపుల్ని భారతదేశంలో చూశాం. భారతదేశ ఉపప్రధానిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ, ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనులకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనంతో అర్పిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు జగజీవన్ గారికి నిజమైన గుర్తింపు గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజీవన్ గారి కాంతి విగ్రహం పెట్టినా, వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది రామరాజు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజీవన్ రావు గారు ఈ రాష్ట్రంలో జగజీవన్ జ్యోతి గతంలో 14-19 నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజీవన్ రావు గారిని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశానికి కూడా జగజీవన్ రావు గారిని, అంబేద్కర్ గారిని రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోయేటటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మూడవ ప్రభుత్వానికి ఇలా అందరూ కూడా అండదండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహనీయులకి నిజమైన నివాళులు అర్పించడం అంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి, సమాజంలో దళితుల మధ్య విభేదాలు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తులకి బుద్ధి చెప్పినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పించారు.